JP News. ఆంధ్రప్రదేశ్లో గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుంది. దీనికోసం RDSS పథకం కింద ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు పనులను డిస్కిమ్లు చేపట్టాయి. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గి విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు తెలిపారు. RDSS పథకంలో భాగంగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో డక్కిలి మండలంలో 11 kV విద్యుత్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం డక్కిలి మండలంలోని దేవుడి వెల్లంపల్లి గ్రామంలో నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ అందించడానికి అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఈఈ బాలాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామాలకు నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం RDSS పథకం కింద ఫీడర్ల విభజన చేపట్టిందని, దీని ద్వారా వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందని తెలిపారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ అందించాలనే లక్ష్యంతో డిస్కిమ్లు ఈ చర్యలు తీసుకుంటున్నాయని, ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు మాధవాయిపాలెం సొసైటీ చైర్మన్ ఏలేశ్వరం రామచంద్రనాయుడు మాట్లాడుతూ RDSS పథకం ద్వారా డక్కిలి మండలంలోని ప్రతి గ్రామానికి నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా అందించాలని ఉద్దేశంతో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో డక్కిలి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇందులో ఈ రోజు తిరుపతి జిల్లా ఈఈ బాలాజీ పనులను పర్యవేక్షించి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామాలకు ఇకపై నిరంతరాయంగా 3-ఫేజ్ విద్యుత్ సరఫరా అందనుందని, మండల ప్రజల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, డిప్యూటీ ఈఈ రవిచంద్ర, నాయుడుపేట ఏఈ సుధాకర్, డక్కిలి ఏఈ అశోక్, సైట్ ఇంజనీర్ అజయ్ కుమార్, డక్కిలి లైన్మెన్ పోలా బాబు, వెల్లంపల్లి లైన్మెన్ సతీష్, టీడీపీ యువ నాయకులు శ్రీహరి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని RDSS స్కీము కేంద్ర ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసింది. ఈ స్కీమ్ కింద మనకు గతంలో అగ్రికల్చర్ సర్వీసెస్, ఇండ్ల సర్వీసెస్, అదర్ కేటగిరీ సర్వీస్ అన్నీ కంబైన్డ్గా కలిసి ఉండేటివి. ఈ స్కీమ్ కింద మనం ఏం చేస్తున్నామంటే అగ్రికల్చర్ ఫీడర్ సపరేట్ చేసేసి, ఈ డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, అదర్ కేటగిరీ సర్వీసెస్ సపరేట్ చేసేసి వాళ్ళకి అదర్ కేటగిరీ సర్వీసెస్ గ్రామాల్లో మెయిన్ ట్రంక్ లైన్ 3-ఫేజ్ చేసి హెల్త్ సెంటర్స్ వచ్చినా లేదా ఏదైనా మనకు హాస్పిటల్స్ కానీ ఉపయోగపడుతుంది పెంచుకునేదానికి 3-ఫేజ్ సర్వీస్ చేయడము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్ సపరేట్ చేసేసిన తర్వాత సోలార్ ప్లాంట్స్ పెట్టి ఈ అగ్రికల్చర్కి మనం సపరేట్గా ఇచ్చేసి 9 hours డేటాను సప్లై ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సోలార్ ప్లాంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఖచ్చితంగా 9 hours సప్లై వచ్చే ముందే ఈ సపరేషన్ చేసేసి మనము గ్రామాలకు 3-ఫేజ్ సప్లై ఇవ్వడము, 11 kV సపరేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దేవునిపల్లి ఈ గ్రామంలో మనం 3-ఫేజ్ సప్లై చేయడం జరిగింది. సుమారు 3.5 kilometers ట్యాపింగ్ లైన్తో 11 kV లైన్ చేయడము, తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ ఏదో ఒకటి స్టార్ట్ చేశాము. ఇంకా ఫర్దర్గా కూడా మొత్తము ఊర్లో గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ సుమారు 36 ఫీడర్లు ఉన్నాయి. 36 ఫీడర్లు 6 ఫీడర్లు అయినాయి. ఇప్పటికీ 33 kV లైన్ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా దాదాపు 17 kilometersతో 33 kV లైన్ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇటువైపు ధర్మపురి వైపు కూడా 33 kV లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ దీనికి బాగా సహకరించి, మా స్టాఫ్ కూడా బాగా సహకరించి చక్కగా ఈ కార్యక్రమం చక్కగా చేసుకున్నారు. మా లైన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. పాత పోల్స్ అన్నీ రిమూవ్ చేసి స్ట్రీట్ లైట్స్ అన్నీ వెళ్ళిన తర్వాత 3-ఫేజ్ సప్లైతో చాలా చక్కగా ఉంటుంది గ్రామము. ఇప్పుడు ప్రారంభమైంది. ఇదే విధంగా ఈ నానుడి కొనసాగాలని గవర్నమెంట్ చెబుతున్న అతి చక్కటి మంచి పథకం విద్యుత్ శాఖలో ఈ RDSS పథకం. దీనికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఈ కన్స్ట్రక్షన్ తిరుపతి బాలాజీగా నాకు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దేవుడి వెల్లంపల్లి గ్రామానికి తిరుపతి ఎలక్ట్రిసిటీ ఈ గారు అయినటువంటి బాలాజీ గారు రావటం, అదేవిధంగా ఇక్కడ ఏడీగా పనిచేసి ఆయన డీగా పోయి మళ్ళీ ఈ గ్రామాన్ని ఇక ప్రత్యేకంగా గత తిరణాల్లో కూడా ఏడీగా ఉండి ఎంతో బాగా మాకు కావలసినటువంటి సహకారాలు అందించి ప్రత్యేకంగా వాళ్ళ ఏఈ గారికి, డిఈ గారు అందరికీ కూడా ఆయన దేవుడి వెల్లంపల్లి
ముందు ఈ లైన్ పూర్తి చేయండి, అక్కడ రేపు ఏప్రిల్లో తిరణాలు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగానే ఈరోజు మన గారు బాలాజీ గారు కూడా తీసుకొచ్చి ఈరోజు దేవుడి వెల్లంపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ కూడా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఈరోజు చూస్తే దాదాపు ఎప్పుడో 30-40 సంవత్సరాలు నడేసినటువంటి లైన్లు చూస్తే ఆ రోజు గ్రామాల్లో ఆ ఊరేగింపు జరుగుతున్నా లేదు లారీలు వస్తున్నా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ లైన్ చూస్తే దాదాపు 30-40 సంవత్సరాలు కూడా ఇంకా ఎలాంటి డోకా లేకుండా దాదాపు 9 మీటర్ల హైట్తో పోల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా మేము అభినందనలు తెలుపుకుంటూ మా గ్రామస్తులు కానీ మా మండల వైజ్ కూడా ఇప్పటిదాకా మా పార్టీ అధ్యక్షులు కోటిరెడ్డి గారు ఇప్పుడు కూడా దాకా ఉన్నాడు. ఇంకేదో గ్రామాల్లో కూడా ఏదైనా సమస్య ఉంటే కూడా మేము మా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఈ గారు కానీ మేము కోఆపరేట్ చేసి ఇదే విధంగా దేవుడి వెల్లంపల్లి అనే గ్రామం లేకుండా అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా ప్రజలు సహకరించి ఈ విధంగా లైన్లు తీసుకుంటే ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయనేది మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అనేది చాలామంది సిమెంట్ రోడ్లు వేసి బిల్డింగ్ కట్టుకుంటే కాబట్టి కాదు అభివృద్ధి, ఇది కూడా ఒక అభివృద్ధిలో ఒక భాగమే. ఈరోజు కరెంట్ లేనిదే మనం ఏమి పని చేసుకోలేనటువంటి పరిస్థితి. కనీసం నీళ్లు తాగాలన్నా కరెంట్ ఉండాలి, ఆ బోర్లో మోటార్ పనిచేయాలి, కరెంట్ ఉండే పని చేసుకున్నటువంటి అగ్రికల్చర్ కానీ వ్యవసాయానికి కానీ ఇంటి వాడికి కూడా అది కూడా నాణ్యమైన కరెంటు. ఈరోజు ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనుసంధానం చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్తులు అందరూ కూడా మండల ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవాలని తెలియజేస్తూ మన డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.